చాలా మంది చెప్తా ఉంటారు ట్రిమ్మర్ మనం యూజ్ చేస్తున్న కొద్దీ ఏంటంటే ఛార్జింగ్ తగ్గిపోతా ఉంది, ఛార్జింగ్ పెట్టినా కూడా ఏంటంటే ఛార్జింగ్ తీసుకోవట్లేదు అని. సో వాళ్ళకి నేను ఒకటే అడ్వైస్ ఇస్తున్నాను, ఏంటంటే మనము మినిమం ఛార్జ్ అనేది ట్రిమ్మర్లో ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో మొత్తం ఛార్జ్ అయ్యేంత వరకు మనం ట్రిమ్ చేసి పక్కన పెట్టేస్తే సో బ్యాటరీలు అయితే డెడ్ అయిపోతాయి. సో అదొక రీజన్. సెకండ్ రీజన్ వచ్చి మనమైతే ఎప్పుడు ట్రిమ్ చేయాలనుకుంటున్నాము, మనం ట్రిమ్ చేయాలనుకున్న ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ ముందు మనం అయితే ట్రిమ్మర్కి ఛార్జ్ చేసేసాం అనుకోండి, మనకి ఎట్లా లేకపోయినా ఒక 6 అవర్స్ కానివ్వండి 5 అవర్స్ కానీ ట్రిమ్మర్ అనేది బ్యాకప్ వస్తుంది. ఇంకొక చిన్న అడ్వైస్ ఏంటంటే చాలా మంది ట్రిమ్ చేసేటప్పుడు ఏంటంటే దాన్ని ఆన్ చేసి ఇట్లే పెట్టేస్తారు అనమాట. సో ట్రిమ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఇట్లే క్యారీ చేస్తారు. సో అట్లా కాకుండా మనం ఎప్పుడైతే ట్రిమ్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే ఆన్ చేసుకొని, మనం అయితే ట్రిమ్ ఎప్పుడు చేయట్లేదు అప్పుడు ఆఫ్ చేసుకుంటే సో ఇంకా మనకు పవర్ సేవ్ అవుతుంది. అట్లాగే మనకు ట్రిమ్మర్ కూడా లైఫ్ అనేది చాలా బాగా వస్తుంది. సో మనమైతే తక్కువ ప్రైస్లో అయితే ట్రిమ్మర్స్ అయితే తీసుకొస్తున్నాము. సో ఎవరికైనా ట్రిమ్మర్స్ కావాలంటే సో ఆర్ఆర్ మొబైల్స్ నాట్ బయటకి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్.